హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా మళ్ళీ మారిపోయిన గ్యాస్ బుకింగ్ రూల్స్. ఇక నుండి మళ్ళీ ఈ విధంగానే బుక్ చేసుకోవాలి. కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చారు. ఈరోజు మార్చ్ 25 తర్వాత నుంచి అయితే మళ్ళీ రూల్స్ మారుతున్నాయి. సో ఆ వివరాలు తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. అప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. వంట గ్యాస్ బుకింగ్ గడువు మళ్ళీ పెంచారు. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కొరత ఉన్న సంగతి తెలిసిందే. ఈ సిలిండర్ల కొరత కారణంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హోటల్స్, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లన్నీ మూతపడిపోతున్నాయి. ఆల్మోస్ట్గా కమర్షియల్ సరఫరా అయితే కనుక చాలా వరకు తగ్గిపోయింది. ఇక ఈ యుద్ధం నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ సిలిండర్ల కొరత ఉన్న నేపథ్యంలో అంటే ఇళ్లలో ఉన్న వారికి కూడా చాలా చోట్ల లైన్లు అవి ఉండి ఎక్కువసేపు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అయినప్పటికీ దొరకటం లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ గ్యాస్ రూల్స్ అయితే కనుక ఈ వంట గ్యాస్ బుకింగ్ రూల్స్ను ఆయిల్ కంపెనీలు మరింత కఠినతరం చేశాయి. డబుల్ సిలిండర్ ఉన్నవారు, అంటే ఇక్కడ మనకి సిలిండర్లు సింగిల్ సిలిండర్ అలాగే స్పేర్ సిలిండర్ రెండు ఉంటాయి. మ్యాక్సిమం చాలామందికి స్పేర్ సిలిండర్లు అయితే ఉండడం జరుగుతుంది. కొంతమంది సింగిల్ సిలిండర్ ఉంటున్నారు. ఇక డబుల్ సిలిండర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ గ్యాస్ బుకింగ్ చేసుకోవాలంటే కనుక ఒకసారి బుకింగ్ చేసిన 35 రోజుల తర్వాతే మళ్ళీ రీఫిల్ బుకింగ్ చేసుకోవాలని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చాయి. గతంలో ఇది 25 రోజుల తర్వాత బుకింగ్ అయితే కనుక జరిగేది. ఇప్పుడు దాన్ని మరో 10 రోజులు పెంచి 35 రోజుల తర్వాత మాత్రమే మళ్ళీ మీకు గ్యాస్ అయితే బుకింగ్ అవుతుంది. అదే సమయంలో సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్ళు మాత్రం 25 రోజుల తర్వాత బుక్ చేసుకోవాలని సూచనలు చేశాయి ఆయిల్ కంపెనీలు. ఇక అటు ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద ఎవరైతే గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారో ఆ వినియోగదారులు మాత్రం 45 రోజులకు ఒక సిలిండర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పట్టణ, గ్రామీణ ప్రాంత వాసులకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది. ఈ రూల్స్కి అనుగుణంగా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా అంతకంటే ముందే, అంటే మీరు గ్యాస్ బుకింగ్ చేసిన ఒక 20 రోజుల తర్వాత లేకపోతే ఒక 15 రోజుల తర్వాత బుక్ చేసేసుకుందామని చేసినట్లయితే కనుక బుకింగ్ చేస్తే ఆ సిస్టమ్ ఆటోమేటిక్గా బ్లాక్ చేస్తుందని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ఒకటి అలాగా మీరు పదే పదే ప్రయత్నించినట్లయితే కనుక గ్యాస్ బుక్ చేద్దారని చెప్పేసి సిస్టమ్ కనుక బ్లాక్ చేస్తే మళ్ళీ మీరు గ్యాస్ కంపెనీకి వెళ్ళి మీరు ఈకేవైసీ ఆధారాలు సమర్పించి, అంటే ఆధార్ కార్డు, మీ డీటెయిల్స్ అవి కూడా మళ్ళీ సమర్పించి రిడీల్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. సో గడువు అయితే కనుక చూసుకోండి. సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్ళు 25 రోజుల తర్వాత, డబుల్ సిలిండర్ ఉన్న వాళ్ళు 35 రోజుల తర్వాత, ఉజ్వల యోజన ఉన్న వాళ్ళు అయితే కనుక 45 రోజుల తర్వాత బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.